అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీబిస్ యూట్యూబ్ ఛానల్ బై studybiz.com. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి తొలిసారిగా జూలై 1 నుంచి పెన్షన్ పంపిణీ చేయనున్న నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి పెన్షన్ పంపిణీ గైడ్లైన్స్ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త గైడ్లైన్స్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ ఎవరు చేస్తారు పార్థసారథి వెల్లడించారు. గతంలో పెన్షన్ పంపిణీ వాలంటీర్ల ద్వారా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇకపైన సచివాలయం సిబ్బంది మాత్రమే చేస్తారని ఆయన వెల్లడించారు. ఎన్నికల సమయంలో పాక్షికంగా బ్యాంక్ ఖాతాలో పెన్షన్ అమౌంట్ జమ చేయడం జరిగింది. అయితే జూలై 1 నుంచి సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తారని ఆయన తెలిపారు. బ్యాంక్ ఖాతాలో జమ చేసే పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి తెలిపింది. మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటి అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పూర్తిగా క్లారిటీ ఇవ్వలేకపోయారు. వారు కూడా సచివాలయ సిబ్బందితో పాటు పనిచేస్తారేమో అని అన్నారు. అయితే వారిని ఏ విధంగా వినియోగించుకోవాలో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. అయితే ఈసారి పెన్షన్ పంపిణీ చూసినట్లయితే ఖచ్చితంగా ఇకపైన సచివాలయం సిబ్బంది మాత్రమే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలని ఆయన పూర్తి స్పష్టతతో తెలపడం జరిగింది. వాలంటీర్లను కొనసాగిస్తామని, వారికి 10,000 రూపాయలు పారితోషికం కూడా ఇస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో మరి వారిని ఏ విధంగా వినియోగిస్తారనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వారిని గతంలో మంత్రి లోకేష్ వెల్లడించిన విధంగా నేరుగా పంచాయతీలకు అనుసంధానం చేయనున్నారా? అదేవిధంగా వారికి ఇప్పటివరకు అసలు చట్టబద్ధత అనేది లేదు. మరి వీరికి చట్టబద్ధత కల్పిస్తారా అనే అంశం పైన కూడా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టిన నేపథ్యంలో జూలై నెలలోనే వీటన్నిటిపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక సచివాలయం సిబ్బంది ఉదయం 6 గంటల మొదలుకొని సాయంత్రం లోపు ఖచ్చితంగా 1వ తేదీనే పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని కూడా మంత్రి వెల్లడించారు. అదేవిధంగా పెన్షన్ కోసం ప్రజలెవరూ సచివాలయాలకు వెళ్ళకూడదని ఆయన తెలిపారు. కాబట్టి సచివాలయం సిబ్బంది జూలై 1వ తేదీ సాయంత్రం లోపు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ మొత్తం కూడా పంపిణీ చేయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇది ఫ్రెండ్స్, పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి జూలై నెల నుంచి అమలు కానున్నటువంటి కొత్త గైడ్లైన్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.